హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాత్విక రెసిపీస్. ఈరోజు చేయబోయే రెసిపీ చేపల నిల్వ పచ్చడి. సింపుల్ అండ్ టేస్టీ అండి. తయారీ విధానం వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 కేజీ చేపలు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు మాత్రం కొంచెమే వేసుకోవాలి. ఉప్పు పసుపు ముక్కలకు పట్టేలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక చేప ముక్కలు వేసుకోవాలి. లైట్గా వేయించుకోవాలి, మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించకూడదు. లోపల స్మూత్గా ఉండదు, లైట్గా కలర్ రాగానే తీసేసుకోవాలి. ఈ పచ్చడి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. కాకపోతే ఉప్పు కారం పులుపు సమపాలంలో లేకపోతే పచ్చడి ఖరాబ్ అవుతుంది. ఈ పచ్చడి 3-4 రోజులు బయట పెట్టుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు బయటకు తీయాలి, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేంపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ధనియాల పొడి వేయించి గ్రైండ్ చేసింది 1 టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసిన చేప పీసులన్నీ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. రెండు పెద్ద సైజు నిమ్మకాయలను నిమ్మరసం తీసి పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి. ఫిష్ పచ్చడి పెట్టడం చాలా ఈజీ అండి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.